రుద్రా ఆ పెద్దోళ్ళందరికంటే నేనే పెద్దోడిని. హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్ గైస్. డైలీ లాగే ఈ రోజు కూడా మీ ఫేవరెట్ హీరో సంబంధించిన మూవీస్ సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ రోజు వీడియోలో మనం 5 సినిమాల కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. కన్నప్ప కుబేరా మూవీతో పాటు ఒక సినిమా 200 కోట్ల క్లబ్లోకి అడుగు పెట్టడం జరిగింది, ఇంకో సినిమా 300 కోట్ల క్లబ్లోకి అడుగు పెట్టడం జరిగింది. మరి ఏ సినిమాలో ఆ సినిమా కలెక్షన్స్ ఎంత అనే విషయం గురించి మాట్లాడుకుందాం. డైలీ మూవీ కలెక్షన్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. సో లేట్ చేయకుండా ఫటాఫట్ కలెక్షన్ల గురించి అయితే మాట్లాడుకున్నట్టయితే, ముందైతే శేఖర్ కమల్ గారి డైరెక్షన్లో ధనుష్ గారు, నాగార్జున గారు, రష్మిక మందాన గారు ప్రధాన పాత్రలు నటించిన కుబేరా మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి లేట్ చేయకుండా మనం మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 10 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 80 కోట్ల 46 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా 11th రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 1,27 లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజు ఈ సినిమా ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం 1,20 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 82 కోట్ల 93 లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 98 కోట్ల 45 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఇంకా ధనుష్ గారు, నాగార్జున గారు నటించిన కుబేరా మూవీ మొదటి 12 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 129 కోట్ల 10 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 120 కోట్లు, కానీ సినిమా తన బడ్జెట్ మించి ఎక్కువగా వసూలు చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బాలీవుడ్ నుంచి వచ్చిన మా మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా కూడా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకొని మంచి కలెక్షన్స్ అయితే తెచ్చుకోవడం జరుగుతుంది. సో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మనం ఒకసారి లేట్ చేయకుండా మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 3 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 18 కోట్ల 43 లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే 4వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 2 కోట్ల 74 లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజు ఈ సినిమా ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం 2 కోట్ల 50 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 23 కోట్ల 67 లక్షల రూపాయలు. అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 28 కోట్ల 11 లక్షల రూపాయలు. సో ఫైనల్గా ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ నుంచి 3 కోట్ల 92 లక్షల రూపాయలు. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 32 కోట్ల 3 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సినిమా బడ్జెట్ వచ్చేసి కేవలం 40 కోట్ల రూపాయలే. ఈ సినిమా ఇంకో 2-3 రోజుల్లో తన బడ్జెట్ని మించి వసూలు చేసి సినిమా 100 కోట్ల వైపుగా ఈజీగా అయితే పరిగెత్తడం జరుగుతుంది. అక్షయ్ కుమార్ గారు నడిచిన హౌస్ఫుల్ 5 మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. సో ఈ సినిమా రిలీజ్ అయింది, ఈ సినిమా కూడా మంచి పాజిటివ్ టాక్ రావడం జరిగింది, కలెక్షన్స్లో కూడా మంచి గ్రోత్ అయితే రావడం జరిగింది. సో ఈ సినిమాకి సంబంధించి మనం కలెక్షన్ల గురించి మాట్లాడుకున్నట్లయితే, ఈ సినిమా 4th వీకెండ్ వచ్చేసి ఇండియా నెట్ కలెక్షన్ 6 కోట్ల 15 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 200 కోట్ల 24 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 238 కోట్ల 18 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా అక్షయ్ కుమార్ గారు నటించిన హౌస్ఫుల్ 5 మూవీ ప్రపంచవ్యాప్తంగా 303 కోట్ల 85 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అంటే ఈ సినిమా 300 కోట్ల క్లబ్లోకి అయితే ఎంటర్ కావడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 225 కోట్లు, కానీ సినిమా 300 కోట్ల క్లబ్లోకి అయితే అడుగు పెట్టడం జరిగింది. మరి ఇంకా చూడాలి లాంగ్ రన్లో ఈ సినిమా ఎంత కలెక్షన్స్ వసూలు చేస్తుందో. నెక్స్ట్ వచ్చేసి అమీర్ ఖాన్ గారు నటించిన సితారే జమీన్ పర్ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు మొదటి రోజు కలెక్షన్ ఎంత ఉందో అంతకంటే ఎక్కువగా రాను ఈ సినిమా వసూలు చేయడం మొదలుపెట్టింది. సో లేట్ చేయకుండా ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 10 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 122 కోట్ల 28 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే 11వ రోజు అంటే నిన్న ఈ సినిమా దాదాపు 4 కోట్ల 11 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపు 3 కోట్ల 75 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఫైనల్గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 130 కోట్ల 14 లక్షల రూపాయలు. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 154 కోట్ల 63 లక్షల రూపాయలు. సో ఫైనల్గా ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా ఇప్పటివరకు 52 కోట్ల 18 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఫైనల్గా అమీర్ ఖాన్ గారు నటించి ఆయన ప్రొడ్యూస్ చేసిన సితారే జమీన్ పర్ మూవీ మొదటి 12 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 206 కోట్ల 81 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ఈ సినిమా కూడా 200 కోట్ల క్లబ్లోకి అయితే అడుగుపెట్టడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 80 కోట్లు, కానీ అంతకు మించి దాదాపు 206 కోట్ల అయితే ఇప్పటివరకు వసూలు చేయడం జరిగింది. సో చూడాలి లాంగ్ రన్లో ఈ సినిమా కూడా ఎన్ని కోట్ల కలెక్షన్స్ ఇంకా ఎక్కువగా వసూలు చేస్తుందో. ఫైనల్గా మనం వెయిట్ చేయకుండా మంచు విష్ణు గారు, ప్రభాస్ గారు నడిచిన కన్నప్ప మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా కేవలం తెలుగులో, హిందీలో మాత్రమే అంతంత నడవడం జరుగుతుంది. మిగతా లాంగ్వేజ్లో ఏ లాంగ్వేజ్లో కూడా అంతగా సినిమాకి స్కోప్ లేదు. సో ఆ ఎఫెక్ట్ అనేది కలెక్షన్ల పైన ఖచ్చితంగా పడడం జరిగింది. సో లేట్ చేయకుండా మనం కన్నప్ప మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 4 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 30 కోట్ల 2 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపు 2 కోట్ల 75 లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటివరకు 32 కోట్ల 77 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 38 కోట్ల 86 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 48 కోట్ల 7 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఈ సినిమా మంచు విష్ణు కెరియర్లో ఒక మంచి సినిమాగా, మంచి కలెక్షన్ తెచ్చుకున్న సినిమాగా చెప్పినా, కాకపోతే కేమియోస్ పరంగా ప్రభాస్ గారు, అక్షయ్ కుమార్ గారు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ సినిమాకి ఈ కలెక్షన్స్ అయితే రావడం జరిగింది. సో ఫైనల్గా ఇవ్వడం అంటే ఈరోజు మూవీ కలెక్షన్స్. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఇవ్వడం కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే డైలీ ఇలాంటి
ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఈ దేశంలో డబ్బు పవరే పనిచేస్తాయి, నీతి న్యాయాలు కాదు. ఇది చరిత్ర. ये क्या है?